యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ ప్రతి అవసరాలను తీర్చి ఆయన కృప వెంబడి కృపతో మిమ్మల్ని బలపరిచి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాము. నీ పట్ల ఆయన కలిగి ఉన్న అపారమైన ప్రేమని ఈరోజు వెల్లడిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చాలామంది దేవుని బిడ్డను గమనిస్తే కొన్ని విషయాల్లో దేవుడు ఎందుకో మన జీవితంలో కార్యం జరిగించలేదు, దేవుడు మనల్ని మర్చిపోయాడు, అసలు ఏం చేశాడని కొన్ని విషయాల్లో దేవుని మీద సనుక్కుంటూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు అయితే అంటాడు, ఎవడైతే హృదయపూర్వకంగా నా సన్నిధికి వచ్చి నాకు మొరపెడతాడో వాని ప్రతి అవసరాన్ని తీరుస్తాను అంటాడు దేవుని స్తోత్రం. మానవుడు తన దౌర్బల్యం ఏంటి అంటే తొందరపడి సడగడం మొదలు పెడతాడు. మనిషి జీవితంలో నిరీక్షణ అనేది చాలా అవసరం. అందుకని అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు ఒక మాట అంటాడు కదా, మీ సహనమును సకల జనులకు తెలియపరచండి. మీ సహనం అంటే ఏంటిది అని చూడాలి, క్రైస్తవుని చూడాలి. సమాజం నీ సహనాన్ని చూసినప్పుడే నీలో క్రీస్తు ఉదయిస్తాడు. సహనము లేని జీవితము దేవునికి ఇష్టమైనది కాదు. అట్టి వారిని దేవుడు అంగీకరించడు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో నేను నీకున్నాను, మనుషులు నేను మర్చిపోవచ్చేమో, మనుషులను దూరం చేసుకోవచ్చేమో, నేను ఎన్నటికీ నేను విడువను అని దేవుడు కొన్ని సందర్భాలలో ఇన్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అయినా అవన్నీ పట్టించుకోకుండా మన హృదయంలో పుడుతున్న కొన్ని విషయాలను బట్టి దేవుని దగ్గర ఏవేవో సలుగుతూ ఉంటాం, ఆయనకు దూరం అయిపోతూ ఉంటాం. ఒక సహోదరి ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టింది. మీకు బాగా అర్థమయ్యేది చెడుకుంటే మాట, ప్రియమైన వాళ్ళారా, ఒక దేశం నుంచి తన భార్య కొరకు ఒక యవనస్తులను తీసుకొచ్చి పనికత్తిగా పెట్టుకున్నాడు. దేవునికి ఇష్టమైన ఒక భక్తుడు. ఇలాగ కాలాలు దొరికిపోతూ ఉన్నాయి, సమయాలు గడిచిపోతున్నాయి. కానీ చాలా ప్రాణప్రదంగా ప్రేమించి తన భార్యగా స్వీకరించి ఆ దాంపత్య జీవితంలో ముందుకు సాగుతున్నారే. కానీ వాళ్ళ చేతుల్లో విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నారే. కానీ దేవుని యొక్క దయా సంకల్పం కలిగి ఉన్నారు. కానీ వారి చేతుల్లో ఒక కొదువ ఏంటి అంటే అనుభవించడానికి ఆస్తి వస్తువులు ఉన్నాయి. కానీ తదనంతరము దాన్ని అనుభవించడానికి గర్భఫలము లేదు. ప్రేమ వల్ల చాలా కాలంగా నిరీక్షించి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది, యెహోవా నా గర్భాన్ని మోసేసాడు, ఇక నాకు సంతాన ప్రాప్తి లేదు, వయసు మేలుతూ ఉంది. కాబట్టి మన ఇంట్లోనే ఉన్న మన పనికెత్తైన ఆ పిల్లను వివాహం చేసుకో, ఆ పిల్లను బట్టిన సంతానం కలిగినప్పుడు ఆ బిడ్డను బట్టి నేను సంతోషిస్తాను అని చెప్పి భర్తకి చెప్పి ఆ పనికత్తిని తన భర్తకి ఆమెని భారీగా ఇచ్చింది. ఇట్లా సమయాలు తొలిపోతున్నప్పుడు గర్భవతి అయింది పనికత్తి యజమానుడి ద్వారా.
ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందో తన యజమానురాలు పైన అధికారము చేయడానికి ఇష్టపడింది. చూడండి, ఎప్పుడైతే తన గర్భవతి అయిందో ఒక ఆధిపత్యం కలిగింది. ఎందుకంటే పొందు భార్య అయినప్పటికీ యజమానురాలైనప్పటికీ తనకు లేని భాగ్యాన్ని దేవుడు నాకు కలుగు చేశాడు. కాబట్టి నేను ముందుటి దాన్ని, అధికారము కలిగిన దాన్ని, ఈ యావదాస్తికి నాకు పుట్టే బిడ్డే వారసుడు అని అతిశయించింది, గర్వించింది. ప్రియమైన వాళ్ళారా, కానీ ఆమెకి అది నచ్చలేదు. ఆమె వాలకం మారిపోయింది. ఆమె వాలకం మారిపోయిన తర్వాత ఆమె చాలా బాధపడిపోయి భర్తతో ఏమంటుందో తెలుసా, మన ఇంట్లో ఉన్న మన పనికత్తే మన ఇంట్లో ఉండడానికి లేదు, ఆమె తరివేసి ఉండకూడదు. ఇక్కడ ఈ రాత్రికాల సమయం చదువుకుంటున్నప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది. మన దౌర్భాగ్యమైన జీవితాలు ఏంటి అంటే, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచేటప్పటికీ దాన్ని బట్టి అతిశయించి దేవుని మీద తిరగబడే స్థితి. దేవుని మీద తిరగబడడం అంటే ఏంటి? ఆయన మీద గొడవలకు వెళ్ళడం కాదు, ఆయన మర్చిపోవడము. ధనమెచ్చిన మదమెచ్చును అన్నట్లుగా ఈరోజు మన క్రైస్తవ జీవితాలు వ్యర్థమైపోతూ ఉన్నాయి. నాకన్నా అన్నంత దౌర్భాగ్యమైన ఆలోచన మనుషుల జీవితాల్లో కలుగుతూ ఉంది. దీన్ని బట్టి దేవుని ప్రేమ, దేవుని యొక్క కనికరాలు కోల్పోతూ ఉన్నారు. చివరికి వాళ్ళ కుటుంబాలలో ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉన్నాయి. దేవుని కనికరాలు కోల్పోయిన తర్వాత ఎన్నో సమస్యలు ఆ కుటుంబం మీద దాడి చేస్తూ ఉన్నాయి. అన్నీ ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, కానీ ముఖ్యమైనది ఏంటి అంటే దేవుని కనికరం లేని కుటుంబాల్లో శాపగ్రస్తంగా మార్చబడతాయి. ఇందుని బట్టి ఆ కుటుంబాల్లో సమాధానం లేని జీవితం అయిపోతుంది. గమనించాలి, ఈ అబ్రహాము, శారా, హాగరు బహు కొద్ది కాలము సమాధానంగానే బ్రతికారు. ఎప్పుడైతే హాగర్ని శారా తన భర్తను అబ్రహాముకి భారీగా ఇచ్చిందో, ఎప్పుడైతే ఆమె గర్భఫలం వచ్చిందో, అక్కడి నుంచి ఏమైందంటే ఒదిగి ఉంటున్న ఆమె అతిశయించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అతిశయించిందో వాటి మధ్య ఉన్న సమాధానము అసమాధానంగా మార్చబడింది. దీనికి కారణం ఏంటంటే, మనసులో ఎప్పుడైతే అతిశయిస్తామో, మనసులో ఎప్పుడైతే అహంకారులుగా మార్చబడతామో, మన జీవితాల్లో దేవునికి దూరం అయిపోవడమే కాదు, కానీ మన బ్రతుకులు వ్యర్థమైపోతాయి. గమనించగలగాలి. ఈరోజు క్రైస్తవులకు ఉండాల్సిన ఆలోచన ఏంటి అంటే, మనము ఎంతవరకు దేవుని సన్నిధిలో సరైన జీవితం కొరకు దేవుని దగ్గర ఒదిగి ఉండడమో, దేవుని దగ్గర నిరీక్షణ కలిగి ఉండడమో, సహనముతో కనిపెట్టడమో కలిగి ఉంటామో, దేవుడు సరైన సమయాల్లో ఆయనను సరైన ఆశీర్వాదం నింపడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు నువ్వు నిరీక్షణ కలిగిన బిడ్డగా ఉండాలి. మన దేవుడు నిరీక్షణకు ఆధారభూతుడు. దేవుని స్తోత్రం. ప్రేమిని వల్లరా, ఎప్పుడైతే తన పనికత్తే యజమానురాలి మీద తిరగబడిందో, వెంటనే ఆమెని బయటికి తరిమేయడానికి ఇష్టపడ్డది. ఎందుకు అంటే, ఈరోజు ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటే మన జీవితాలు కూడా ఎలాగున్నాయంటే, దేవుని మీద సనువుకొని దేవుడు ఏం చేశాడని మనసులో ఉద్దేశించిన వెంటనే దేవునికి ప్రేమ నుంచి నువ్వు తరంబడతావు, దేవునికి కనికర నుంచి తరంబడతావు, దేవునికి కాపుదల
నీ చేతులు కరువైపోతే అపవాది ఏ సమయంలోనైనా నీ మీద దాడి చేయవచ్చు. ఈ స్థితి నుంచి నువ్వు కాపాడబడాలంటే దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన నీ వైపు చూసి నిన్ను తన అరచేతిలో కప్పుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వల్లారా, ఆమె కుమారుణ్ణి ఇక ఒంట్లో ఉంచుకొనక ఇక తరిమేమని చెప్పి తన భర్త అయిన అబ్రహాముకి సారాయి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు, నీ పనికత్తే నీ సన్నిధిలో ఉంది, నీ మనసుకి ఏమైతే వచ్చిందో అలాగే చేయమని చెప్పి భార్యకి చెప్పాడు. ఆమె వెంటనే ఆమెను బయటికి నెట్టివేయడానికి ఇష్టపడి బయటికి గంటి వేసింది. ఈ మాటను చదువుకుంటూ ఉన్నప్పుడు నీవు కూడా దేవుని ప్రేమ నుంచి నెట్టివేయబడుతున్నావో, నీ ఆలోచన బట్టి దేవుని కౌగిట్లో ఒదుకుంటున్నావో ఒకసారి ఆలోచించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఇవి చిన్న విషయానికి అతిశయించి తన యజమానుల దగ్గర వండుకు ఉండాల్సిన ఆమె అతిశయించి త్రోసివేయబడింది. చూద్దాం పరిశుద్ధ లేఖన భాగంలో ఆదికాండం 16వ అధ్యాయము 7వ వాక్యంలో యెహోవా దూత అరణ్యంలో అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొనను. ఇక్కడ ఒక చిన్న మాట ఉంది, గమనించాం. సారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోచున్నానెను. అప్పుడు యెహోవా దూత, చూడండి ప్రియమైన మళ్ళీ నాన్న అక్కడే ఉండు, గమనిస్తే తన పనికెత్తే యజమానుల దగ్గర నుంచి పారిపోతుంది. యెహోవా ఎదురొచ్చాడు. గమనించాలి, ఈ మాట నాకు చాలా ఇష్టమనిపించింది రాత్రికాల సమయంలో. ఎంతమంది ఒదిగుండే అనుభవం కలిగి ఉంటారో తెలియదు, కానీ దాని కొరకు నిరీక్షించగలిగితే తప్పకుండా దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవిస్తామని హృదయపూర్వకంగా వందనాలు పెడుతూ ఉన్నాను. నిరీక్షణ అనేది క్రైస్తవుల చేతిలో చాలా గొప్పది. ప్రేమని వల్ల ఈ హాగరు షూరు మార్గంలో అరణ్య మార్గంలో ప్రవేశిస్తూ ఉంది. ఆమె వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, కానీ ఒక మాట ఇక్కడ, ఏ మనుషులైనప్పటికీ కూడా దేవునికి దూరంగా జరిగి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆ వ్యక్తిని కూడా విడిచిపెట్టడం కనీసం కాదని ఈ మాట ద్వారా తెలుసుకోగలము. ఒకవేళ నువ్వు దూరమైపోతున్నా కొన్ని సందర్భాలను దైవ సేవకుల ద్వారానో వాక్యానుసారంగానో దేవుడిని హెచ్చరిక చేసి తన చేతి కింద ఒదిగుండే స్థితిని కలుగు చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? దేవునికి దూరమైపోవడం ఎంత మాత్రం కూడా దేవుడికి ఇష్టం లేదు. నీవు పతనమైపోవడము ప్రభుకి ఎంత మాత్రం కూడా ఇష్టమైంది కాదు గనక ఆమెని హెచ్చరిక చేసిన దేవుడు, ఆమెతో మాట్లాడుతున్న దేవుడు కొన్ని సందర్భాలలో మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు నా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయనకి నేను దూరంగా ఉన్నా నాకు చేరువులు రావడానికి నా ప్రభు నాకు చేరువుగా వచ్చి మాట్లాడుతున్నాడన్న ఆలోచన ప్రతి కలిగి ఉంటామో, ఆలోచన కలిగిన దేవుడు నీ ప్రతి అంశాన్ని ఆయన నామంలో తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ప్రేమిని వల్లరా ఈమెను ఒక మాట అడుగుతున్నాడు. సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? ఆ 2 పదాలు ఆమెను అడిగాడు. గమనించను బాగా. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అంటే ఆమె వస్తున్నది ఎక్కడి నుంచో తెలుసు, కానీ ఆమె వెళుతున్న గమ్యం ఏంటో తెలియదు. అందుకని 2వ విషయానికి సమాధానం దేవుడికి చెప్పలేకపోయింది. ఈరోజు ప్రేమిని వల్లరా నీ జీవితం జ్ఞానం ఎట్టుతో
నీ యొక్క పైన మెట్టుతో ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో ఒకవేళ నువ్వు చెప్పగలగచ్చు కానీ చివరికి నీ గమ్యమేంటో తెలియదా? తెలుసుకోగలుగుతున్నావా? తెలిసి బ్రతుకుతున్నావా? బయలుదేరావు, లోకంలోకి బయలుదేరి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు, కానీ నీ తుది గమ్యమేంటో తెలియకుండా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నావు. దేవుడు ఈ రెంటిని అడుగుతూ ఉన్నాడు. ఆమెను అడిగినట్లుగానే ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరావు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వెళుతున్నావు? మరి ఎక్కడికి వెళుతున్నావు అంటే ఎక్కడికి వెళుతుందో తెలియక సందేహిస్తూ ఉంది, దేవునికి చెప్పలేక. ఈరోజు నీ మార్గం ఏంటో, నీ గమ్యం ఏంటో తెలియకుండా బ్రతుకుతున్న ప్రతి దేవుని బిడ్డ చేతులు జోడించి హెచ్చరిక చేస్తున్నాను. చివరికి ఎక్కడికి వెళ్తావు? చివరి గమ్యం ఏంటి? ఏ గమ్యాన్ని చేరుకొని నువ్వు క్షేమంగా ఉండాలని వెళుతున్నావు? ఒక కుటుంబం కూడా చిన్న కరువు వచ్చిందని యోదయ బెత్లెహేములో మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళారు, కానీ అక్కడ ఏమైనా శాంతంగా వాళ్ళు బ్రతకగలిగారా అంటే కొద్ది రోజుల వరకే. ఆ తర్వాత తన జీవితము అంధకారమయమైంది. భర్త చనిపోయాడు, ఉండబడ్డ 2 బిడ్డలు చనిపోయారు, ఏకాకి అయింది. తిరిగి ఆమె మనసు ఏమి ప్రేరేపించింది తెలుసా? అయ్యో, కొద్ది విషయాలకి తట్టుకోలేక నా గమ్యమైన నా ప్రాంతాన్ని విడిచి వచ్చేసాను. అక్కడికి వెళితేనే అక్కడ నా పితరులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు అందరూ ఉన్నారు. ఆదరించే వారిని విడిచిపెట్టి ఆదరలేని ఈ ప్రాంతానికి వచ్చేస్తాను. ఎంత దౌర్భాగ్యమైన జీవితమో అని ఆమె ప్రలాపించి ఏడ్చి తిరిగి తన గమ్యానికి చేరుకోవడానికి ప్రయాసపడి మరలా యోదయ బెత్లెహేముకు తిరిగి వచ్చింది. అందుకని ప్రభు ఒక మాట అంటాడు, ఇజ్రాయిల్ వారులారా, నువ్వు అటు ఇటు తిరిగినా, ఎంతకాలం ఈ లోకంలో సంచరించినా తిరిగి నా దగ్గరికే నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఈ లోకంలో ఏవేవో సంపాదిస్తుకుంటున్నాం, సుఖభోగాన్ని అనుభవిస్తున్నాం, నాకు మించిన వారు లేరు అనుకుంటూ అతిశయిస్తున్నాం. కానీ ఈ అతిశయం ఎంతకాలం నీ చేతిలో ఉండదు. నువ్వు ఎలాగ ఈ లోకంలో సంచరించినా, ఎలాగ బ్రతికినా, ఎంత ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నా తిరిగి రాదలిచిన నా దగ్గరికే నువ్వు రావాలి అంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎంతకాలం ఈ లోకంలో జీవించినా నీ యజమానుడైన ప్రభు దగ్గరికి నువ్వు చేరుకోవాల్సిందే, కానీ నీకంటూ గమ్యము ప్రతి ఒక్కటి ఏ లేదు. ఉంది ఇంకొకటి, అది ఎవరు కలుగు చేసేది అంటే దేవుడు కలుగు చేసిన గమ్యం కాదు. అది అంధకారమా, అహర్నిశలో రోజించి స్థితి. ఆ గమ్యం ఎవరు కలుగు చేస్తారంటే దేవునికి దూరమై ఈ లోకనాథుడైన అపవాదికి చేరువుగా ఉన్న నీకు వాడు కలుగు చేసే గమ్యమేంటి తెలుసా? నీ బ్రతుకు అహర్నిశలో ఆర్తనాదు ధ్వని చేస్తూ నీ యొక్క జీవితం అల్లాడుతూ బ్రతికే గమ్యం అది. అది ఎరుగకుండా దేవునికి దూరమైపోయి బ్రతుకుతూ ఉన్నాం ఈరోజు అనేక మంది. దీని ద్వారా నీకు ఒరిగేది ఏంటి? లోకంలో ఉన్నదాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న యావత్తు చూసి కూడా నాకు మించింది ఏముంది, నాకన్నా గొప్పవారు ఎవరున్నారు అనుకుంటూ వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నావు. చివరికి నీ గమ్యమేంటో తెలుసుకోవాలంటే దేవుని మాటకు లోబడాలి. నీ గమ్యం ఏంటంటే దేవుడే. ఆయన ఉన్న ప్రదేశమే నీకు గమ్యము. అక్కడ ఆకలి దప్పులు కానీ, వసహీనత కానీ, కరువు కాటకాలు కానీ ఏవి ఉండని ఆ రాజ్యాన్ని చేర్చుకోవాలనుకున్న ఆ కృప కలిగిన దేవుడు
ఆయన మాటకు లోబడి జీవించాలని కోరుకుంటున్నాడు. అలాగే ఆఖరితో అడిగిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డ, నా హృదయపూర్వకంగా వందనాలు పెడుతున్నాను. ఎక్కడికి వెళ్ళగలుగుతున్నావో తెలుసుకుంటున్నావా? నీ గమ్యమేంటో తెలుసుకుంటున్నావా? ఒకరోజు ఒక కరపత్రిక నేను రాసినప్పుడు ఆ కరపత్రిక మీద ఏది నీ మార్గం అని రాశాను. 2 మార్గాలు చూపించాడు దేవుడు. ఒకటి పరలోకము, ఒకటి నరకం. ఆ నరకం అనేది నీ కళ్ళ ముందు చాలా విశాలంగాను, చాలా అందంగాను, రమ్యంగాను కనబడుద్ది. ఎందుకంటే నీ మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఈ లోకం. నువ్వు అనుకున్న విధంగా నీ భౌతికానికి చాలా సుఖభోగాన్ని అనుభవించేస్తుంది. కానీ దేవుని మార్గము ఇరుకును సంకుచితమైనది. ఈ లోక మార్గము విశాలమైంది. కళ్ళకి విశాలమైందని చూసుకుంటూ ఇది చాలా బాగుందని ఎనుకుంటామే. కానీ దేవుని మార్గము ఇరుకును సంకుచితము అన్నాడు. దాన్ని పొందాలంటే ఈ లోకాన్ని ఎప్పుడైతే దూరం చేసుకుంటావో, ఈ లోక సుఖభోగాన్ని ఎప్పుడైతే తొలగించుకొని యుగ యుగాలు సుఖపడాలన్న ఆలోచన కలిగి ఆ మార్గంలో ప్రవేశిస్తావో, దేవుడే నీకు మార్గమే నిలిచి తన సన్నిధిలో తన గుడిపార్చిన కూర్చోగలిగిన కృప మనకందరికీ దేవుడి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. గమ్యం అనేది మన ముందు ఉంచాడు దేవుడు. అందుకే అంటాడు కదా, ఓ మనుష్యుడా, నీకేదవుతామో నీ ఎదుట ఉంచాను. న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుటయు ఇదే కదా నిన్ను అడుగుతున్నాడు యెహోవా. ఈరోజు ఆ స్థితి మన జీవితంలో ఉండాలి అంటే దేవుని మాట శ్రద్ధగా వింటేనే ఆ స్థితి నీకు కలుగుతుంది అని దేవుని పెట్టి హెచ్చరిక చేస్తున్నాను. మనిషి జీవితంలో ఓపిక అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనిషి జీవితంలో, క్రైస్తవుల జీవితంలో ముఖ్యంగా ఒక ఓపిక కావాలి. ఓపికతో నిరీక్షించగలిగిన రోజు నీ నిరీక్షల్ని చూసిన దేవుడు ఆయన ఆధారమైన జీవితంలోకి రావడానికి ఇష్టపడతాడు. ప్రేమని వల్ల ఈరోజు తొందరపాటును బట్టి ఏవేవో నిర్ణయాలు చేసుకుని దేవునికి దూరం అయిపోతున్నా ఈరోజు సమాజంలో మనం సంచరిస్తున్నాము. అలాంటి మనసుతో కలిగి ఉండకుండా దేవుని వైపు నిరీక్షించి, దావీదు రాజు అంటాడు కదా, యజమానురాలి వైపు తన పనికెత్త చేతులు చాపునట్లు యజమానుడి వైపు తన దాసుడు కనులెత్తినట్లు, యెహోవా నా ప్రియుడా, నా ప్రాణనాథుడా, నీ వైపు నా కనులెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి నాకు సహాయము? యెహోవా యొద్ద నుంచే నాకు సహాయము. యెహోవాయే నాకు రక్షణ దుర్గము. యెహోవాయే నాకు కాపుదల. యెహోవాయే నాకు గమ్యము అని దావీదు అనేక సందర్భాలలో ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క నిజ జీవితాన్ని మనకు నేర్పించడానికి రాశాడు పరిశుద్ధ లేఖన భాగంగా. కానీ ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యము కన్నా లోకముల మాటలు ఎక్కువైపోతాయి మన చేతుల్లో. అందుకనే దేవునికి దూరం అయిపోతుంటాం. కుటుంబంలో మన దౌర్భాగ్యాన్ని చూస్తూ ఉంటాం. కుటుంబంలో అనేక విషయాలు మన కుటుంబంలో కలుగుతూ ఉన్నా వాటిని పట్టించుకోకుండా లోకాన్ని ప్రేమిస్తుంటాం. అనేక సందర్భాల్లో నీ కుటుంబంలో ఒడిదుడుకులు కలిగినప్పుడు ఎందుకు కలిగాయి ఇవి? దేవునికి దూరంగా ఉండటం వల్లనే కదా అన్న ఆలోచన కలుగుతుందని దేవుడు ఆశిస్తే ఇంకా దేవునికి దూరం అయిపోతూ లోకానికి చేరువుగా ఉన్న నీతో ఈరోజు నా ప్రభు నా ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళుతున్నావో తెలుసుకోవాలి. నీకు వచ్చిన విషయం తెలుసు, కానీ వెళుతున్న విషయాన్ని తెలియకనే ఈ లోకంలో సంచరిస్తున్నారు. ప్రేమిల వల్ల ఇజ్రాయిల్ కూడా 40 రోజులు కానాను చేర్చుకోవాల్సిన వాళ్ళు 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగారట. ఎందుకు అంటే వాళ్ళ మనసుల్లో ఉన్న సలుగును బట్టి, లోకాన్ని బట్టి, లోకపరమైన స్థితిని బట్టి మార్గము మరచి
అక్కడక్కడే తిరుగుతూ 40 సంవత్సరాలు వారి జీవితాన్ని గడుపుకున్నారు అరణ్యంలోనే. ఈరోజు లోకమని అరణ్యములను దేవుడి బిడ్డ గమ్యము నా ప్రభు నిలిచాడని ముందు దేవుని స్తోత్రం. లోకమని అరణ్యంలో బ్రతుకుతున్నాం. నానా జాతుల మధ్య బ్రతుకుతున్న నీవు మార్గము తెలియక తిరిగే బిడ్డగా ఉండకూడదు. మార్గం మర్చిపోయే బిడ్డగా నువ్వు ఉండకూడదు. మార్గమైన ప్రభుతో నువ్వు నడవగలిగినప్పుడు ఆ ప్రభువే నీకు మార్గమై నిలిచి పరలోకంలో ప్రభుతో కూడా నివసించే కృప దేవుడి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె అడుగుతూ ఉంటే ప్రేమను బలారా ఆమె ఒక్క పదానికి జవాబు చెప్పింది. ఎక్కడి నుంచి వస్తున్నావంటే నా యజమానురాలైన సారాయి దగ్గర నుంచి. చదువుమని అక్కడిది చూడండి. ఇక్కడ ఈ పదాన్ని గమనిస్తే ఎవరంటే అబ్రహాము భార్య అయిన హగరు అని రాసడా? లేదండి. సారాయి దాసి అయిన హగరు అంటే సారాయి దగ్గర పనిగట్టిగా ఉన్న హగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి పరుగు, ఈ అరణ్యంలో ఏంటి, ఒంటరి జీవితాన్ని ఏంటి అనుభవిస్తున్నావు ఏంటి అని అడుగుతుంటే నా యజమానురాలైన చదువుతాయి ఎక్కడి నుంచి వచ్చితివి, అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యొద్ద నుంచి పారిపోతున్నాను. చూడండి, పారిపోతుందని చదువునైనా. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి దేవుని స్తోత్రం ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పిన ప్రియమైన వల్ల. చూడండి, లోకములో లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ బ్రతుకుతున్నా ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళడానికి నువ్వు పయనిస్తున్నావు? నీ చివరి మజిలీ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు అంటే నా యజమానురాల దగ్గర నుంచి తప్పించుకొని ఇస్తున్నాను. ఎందుకంటే ఆ ఇబ్బందులు నేను పడలేనులే, ఆ సమస్యలను తట్టుకోలేనులే, నా వల్ల కావట్లేదులే. ఏమండి, నా వల్ల కావట్లేదు. 24 గంటల ప్రార్థన నేనే చేసేది. ఏమండి, ఆరాధనకు రావాలంటే నాకు సమయం కుదరట్లేదు, లేనిపోండి పనులు అయిపోయినాయి. అందుకే నేను యజమానుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో నేను వెళుతున్న మార్గానికి గమ్యం తెలుసా అని అనేక మంది ద్వారా నేను అడిగిన వాడు లేకపోలేదు. కానీ ఆ మాటకి అర్థం లేకుండా బ్రతుకుతున్న నీ బ్రతుకుని ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడా. నీ గమ్యం ఏంటి తెలుసా? చూడు, నువ్వు ప్రయాసపడి పరిగెడుతున్నవే కానీ నీ ప్రయాస నీ జీవితంలో ఆయాసకరంగా ఉంటుంది, కానీ ప్రతిఫలము నువ్వు పొందలేవు. గనుక నువ్వు ఎక్కడుంటే క్షేమంగా ఉంటావో అక్కడికి తిరిగి వెళ్ళు. నీ యజమానుల దగ్గరికి వెళ్ళు. ఆమె చేతి కింద ఒదిగి ఉండు. ఈరోజు చేతులు జోడిస్తూ అడుగుతున్నాను, లోకములు పడి తిరుగుతున్నవే ఎవరిని ఆదరించగలరని, ఎవరిని ఆపద నుంచి తప్పిస్తారని, ఎవరిని కండదండగా ఉంటారని నీ డబ్బు నిన్ను ఆదుకుంటుందా? నీ అందచందాలు నిన్ను ఆదుకుంటాయా? నీ ఆస్తుపాస్తులు నిన్ను ఆదుకుంటాయా? నీ బంధు బలము నిన్నేమో ఆదుకుంటారా? లేదండి. భార్య గమ్యము తెలియకుండా లోకములు పడి తిరుగుతూ ఉంటే నీకు గమ్యమై ఎక్కడ నిలుస్తారో నా దేవుడు అంటాడు. పరిగెత్తున్న ప్రియ దేవుని బిడ్డ ఆగు. ఇర్మియాతో అంటాడు, నీ మార్గములో నిలిచి ఆలోచించు. నీ మార్గంలో నిలిచి ఆలోచించు. పురాతనమైన మార్గాన్ని గురించి అడిగి తెలుసుకో. నువ్వు వెళుతున్న మార్గానికి గమ్యం ఉందేమో అడిగి తెలుసుకోగలిగినప్పుడు నీ మార్గం ఎట్టి తెలిసి నువ్వు గుర్తించగలవు. ప్రేమను వల్ల ఏ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఆమెతో అంటాడు, తోతంటున్న మాట ఏంటి తెలుసా? నీవు నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళు.
ఆమె చేతి కింద ఒదిగి ఉండు, అతిశయించవద్దు. అతిశయమైన నాకున్న నా ప్రభువులోనే అంటాడు భక్తుడు. ఏంటి అతిశయం అంటే, నేను నా దేవుణ్ణి కలిగిన నా అతిశయం తప్పక మరొకటి నీ చేతులు ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వల్లారా, నీకు ఈ లోకంలో అతిశయం మీద ఉంటే నీ ఆస్తులు చూసుకొని కాదు, నీ అందచందాలు చూసుకొని కాదు, నా ప్రభు నీ కలుగు చేసిన రక్షణ బట్టి నువ్వు అతిశయించిన ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రేమని వల్లారా, నువ్వు ఎంతకాలం ఈ లోకంలో జీవించిన ఒకరోజు నీ గమ్యానికి వెళ్ళాలి. నీ గమ్యము నీకు క్షేమాన్ని కలిగి చేయాలంటే మార్గమైన నీ ప్రభు ద్వారా నువ్వు గమ్యాన్ని చేరుకోవాలి. అక్కడ అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళావు. అక్కడికి వెళితే నీకు మర్యాద ఉంటుంది, క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, బాగుపడిపోతావు. ఈ లోకం నేను బాగుపడ్డాను అనుకుంటున్నావేమో. నీ ఆస్తిని చూసుకుని అతిశయిస్తూ, నీ వయసును చూసుకోను, నీ బంధు బలకాన్ని చూసుకోను, నీ కుండబండ స్థితిని చూసుకుని అతిశయిస్తున్నావేమో. అవన్నీ ఒక రోజుకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి. నువ్వు వ్యర్థుడు అయిపోతావు. వ్యర్థము కాని జీవితం నీకంటూ ఒకటి ఉందని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన వైపు చూడగలిగితే నీ క్షేమకరమైన మార్గమును నువ్వు సంచరిస్తావు. ఆనందంగా బ్రతికి కృప దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి ఆమెతో చెప్పిన దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, లోకములు తిరుగుతూ నాకు దూరం అయిపోతున్న దేవుని బిడ్డ, నా వైపు చూడు. ఎంతకాలంగా ఈ లోకంలో బ్రతికినా తిరిగి నా దగ్గరికి నువ్వు రావాలి. తిరిగి నా దగ్గరికి రావాలి. ఈ లోకములను భారంగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఒక మాట చెప్పినా, నీ ధనం ఎక్కడ ఉంటుందో నా బిడ్డ, నీ మనసు ఎక్కడ ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో మనసు ఎక్కడ ఉంటుంది. కానీ నీ మనసు నా మీద ఉంటే నేను నీ వైపు ఉంటాను. నేను నా గమ్యాన్ని చేర్చి కృపను కలుగు చేస్తాను. నీ మీదున్న ప్రతి అప్వాదికి నేను దూరపరిచి నీకు సమాధానం కలుగు చేసి నా కౌగిట్లో నేను దోచుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వలన ఇంకా కిందకు వస్తే ఏమంటుంది, ఇవన్నీ విన్న తర్వాత ఏం చెప్తుందో చూద్దాం. చూడండి, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిలు పేరు పెడతావు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. చూడండి, అతని చెయ్యి అందరికి. ఎందుకైంది అట్లాగా? ఇప్పుడున్న ఈ పదాన్ని ఆలోచించమ్మా. పుట్టేబడి అడవి గాడిదంటూ ఎందుకు చెప్పినట్టు? వాడి చెయ్యి అందరికి, అందరి చెయ్యి వాడికి విరోధముగా ఉండు. ఎందువల్ల? ఎప్పుడన్నా ఆలోచించగలిగమ్మా? ఈ పదాన్ని చదువుకుంటూ పెడుతుంటాం. ప్రేమని వల్ల నా వైపు చూడగలిగితే దీనికి అర్థం ఏంటి తెలుసా? వ్యతిరేకము కన్నది, ఆ బిడ్డని కన్నది వ్యతిరేకముతో, స్వార్థముతో కన్నది, నేను యజమానురాలి పోవాలన్న ఆలోచనతో కన్నది. దీన్ని బట్టి త్రోసివేయబడింది, దీన్ని బట్టి అతిశయించబడింది. ఎందుకు అడిగి గాడిదంటే వాడు వీడు ఎవరో తెలుసా? అక్రమ సంతానం అని చెప్పాలి. ఒకనొక రోజు అబ్రహాం ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ అంటాడు, అయ్యా, నాకు పుట్టిన నా కుమారుడైన ఇస్మాయిల్ని దీవించవా అంటే, అక్కడ అన్నాడు కదా, అబ్రహామా, వీడిని సంతానం అనబడడు, వీడు నీకు సంతానం అనబడడు, నీకంటూ పుట్టబోయే వాడు నీకు కుమారుడు ఏంటాడు. సారా నీకు కుమారుని కంటుంది, వాడు నీకు వారసరై ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎలాగ బ్రతుకుతున్నావో గమనించగలగాలి.
ఏదో ఆధిపత్యం కొరకు ఏదో ఒక ఉన్నతమైన స్థితిని లోకంలో కనపరుచుకోవడానికి బ్రతుకుతున్నావేమో. ఆ బ్రతుకు కాదు దేవుడు నిన్ను కోరుకుంటున్నది. ఆ బ్రతుకు కాదు నిన్ను కోరుకుంటున్నది. నీ బిడ్డల తరము యెహోవా సంతానమని నీవు పేరు కలిగిన బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీవు యెహోవా సంతానంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రేమని వల్ల అడవి కుమారుడు పుడతాడు, కానీ వాడు అడవిగాడు లాంటి మనుషుడు. వాడికి ఇస్మాయిల్ పేరు పెడతావు, తర్వాత ఏం జరుగుద్ది? అతడు అడవిగాడిద వంటి మనుషుడు, ఆ. అతని చెయ్యి అందరికిని, ఉమ్. అందరి చేతులు అతనికిని ఉమ్. విరోధముగా ఉండును. ఆ. అతడు తన సహోదరులందరి ఎదుట ఉమ్. నివసించునని దానితో చెప్పగా, ఆ. అది చూచుచున్న ఇక్కడ దేవుడు చూడండి ప్రేమైన వాళ్ళరా, అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు అని గుర్తెరిగింది. తనతో మాట్లాడిన ఉమ్. యెహోవాకు పెట్టెను. ఏమని? నీవు చూస్తున్న దేవుడివి, నీవు చూస్తున్న దేవుడు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో ఎవరు నన్ను గమనించలేదునని దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ, నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు గమనించలేదని నీ భక్తిని మరలా ప్రదర్శించుకోవడానికి ఇష్టపడుతున్నావేమో. ఏ మనిషి నిన్ను చూడకపోయినా, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు ఎవ్వరికి అంటపడకుండా నువ్వు చేసే ప్రతి కార్యం కూడా నీ దేవుడైన యెహోవా కనుదృష్టి నీ మీద ఉందని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. నువ్వు అతిక్రమం చేస్తూ వెళుతున్నా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా, నీ వైపు ఆయన కన్ను ఉందని మర్చిపోవద్దు. నువ్వు వేస్తున్న ప్రతి అడుగు మీద నా దేవుని కనుదృష్టి ఉందని మర్చిపోవద్దు. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా అతిక్రమాల మధ్య వేస్తున్నావు. దేవుని మార్గమై ఉండాలని దేవుని వైపు అడుగు వేస్తున్నావు. నీ ప్రతి అడుగులు చప్పుడు విన్న దేవుడు నా యేసయ్య. ఆయన దగ్గర నుంచి నీవు నేను తప్పించుకోలేము. కాబట్టి బిడ్డ, చేతులు జోడిస్తూ ఉన్నాను. ఏ స్థితి కలిగి ఉన్నావో, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఈ దినము ప్రభువుతో మాట్లాడుతున్నాడు. అతిశయించి లోకానుసారంగా బ్రతికి ఎక్కడికి వెళతావో తెలుసా? గమ్యము లేని జీవితం. కాబట్టి దేవుడు ఈ దినాన్నితో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? వచ్చిన మార్గం నువ్వు చెప్పగలవేమో, వెళుతున్న మార్గం నీకు తెలియదు. ఎందుకో తెలుసా? లోకాన్ని వెతికేవాడు మార్గాన్ని మర్చిపోయి అంటాడు. లోక సుఖభాగాన్ని వెతికేవాడు పరలోక రాజ్యానికి మార్గాన్ని మర్చిపోతాడు. ఆ మార్గమే నువ్వు ఆరాధిస్తున్న నా ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రభువుని కనుగొన్నవాడు మార్గాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ ప్రభువుని దూరం చేసుకున్నవాడు మార్గం మరిచి తిరుగుతాడు. ఈరోజు మార్గం మరిచి తిరుగుతున్నావా? మార్గం ఎరిగి తిరుగుతున్నావా? మార్గం ఎరిగి తిరగగలిగితే నీవు ధన్యుడువు. నీ కుటుంబం ఆశీర్వాదంతో నింపబడుతుంది. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయగాక. కనుముద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్థితిని ఎరిగిన వాడ, మా స్థుతులు మీద ఆశీనుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, గమ్యము లేక తిరుగుతున్న దౌర్భాగ్యం ప్రభా, మాకు గమ్యమై ఉండాలని నేనే మార్గమును సత్యమును చెప్పిన శివాధిపతి మీకు బెలలేని స్తుతులయ్యా. మేము గమ్యమై తెలియక మీకు దూరమైపోయి మిమ్మల్ని మరిచి తిరుగుతున్నా. మేము మరిచినా నీవు మరోవని మరొకసారి రుజువు చేసుకున్న ప్రియుడా, ఈ దినమున ఈ రీతిగా ప్రార్థించి కృపణించిన అయ్యా ప్రేమామయుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ వైపు చూస్తూ మార్గముల ముందుకు సాగి గమ్యమై ఉన్న నిత్యరాజ్యము చేరుకునే కృప మాకందరికి కలుగు చేయమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నూతన మార్పు కలుగు చేసి మీ వైపు చూస్తూ ఈ లోకములో జీవించడానికి సహాయం చేయమని, మీరు విత్తిన ప్రతి మాట ప్రతి హృదయమును నాటబడి బలబలతంగా మార్చగలిగిన పదైపోయి ఈ దేవుని విజ్ఞాపనకి చెప్పి యొక్కమని, లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల కుటుంబాన్ని కూడా దర్శించి జీవించమని, మార్గము ఎరిగి బ్రతుకుతూ నిత్యరాజ్యపు వారసులుగా మార్చమని, ప్రతి ఆటంకాన్ని మీ నామమును తొలగించి
మీ కృప వెంబడి కృపతో నడిపించమని ప్రియుడా, ఏ కుటుంబం అసమాధానంతో ఉంది అట్టి కుటుంబంలో సమాధానంగా మార్చబడను గాక. ఎవరు ఎలాంటి అనరగంతో కుమిలిపోతూ ఉన్నారు, వాళ్ళ రోగం నుంచి వారు విడిపించబడినట్లు నీ కృప చూపించి ప్రతిఫలమని బిడ్డలు పొందినట్లు ప్రతి ఆటంకం కుటుంబంలో నుంచి వారి శరీరపు బలహీనత నుంచి విడిపించబడను గాక. మీ రక్త ప్రోక్షణ ప్రతి బిడ్డ మీద ఉంచి క్షేమమును ఆశీర్వాదం ఆరోగ్యం నుంచి వారి జీవితకాలం అంతా క్షేమాభివృద్ధి కలుగుంటూ సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామానికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన పరమతైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శక్తి, అన్యోన్య సహవాస స్థితి మనకందరికీ కలుగు చేసి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చి యుగ యుగాలు ఆయన కుటుంబార్షణ కూర్చోగలిగిన కృప ప్రతి బిడ్డగా కలుగు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు.